పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ ఏదైతే వాక్య భాగం బైబిల్ పట్టణంలో ధ్యానం చేయబోతున్నామో అది మనకి ఈరోజు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనను నడిపి తీసుకెళ్ళును అని మన అందరూ ప్రార్థన చేసి యేసయ్య నామములో సమర్పిస్తున్నాను. ఆమేన్. 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 ఈరోజు మన బైబిల్ పట్టణంలో ప్రకటన గ్రంథంలో ఏదైతే కళలు దర్శనములు నెరవేర్పు వచ్చిందో అది దానియేలు గ్రంథం నుంచి మన ముందుగా నిర్ణయం తీసుకున్న ప్రకారం దాన్ని చూడబోతున్నాము. దాంట్లో ఈ దానియేలు గ్రంథం నుంచి కళలు మరియు దర్శనములు ప్రకటన గ్రంథముకు సంబంధించిన అవిగా ఉంటుంది. దాన్ని మనం కొంచెం లోతుగా తేటగా చూసుకుని దాని తర్వాత మన ఏదైతే దేవుడు మనకు ఇచ్చినారో ఈరోజు ఆ వాక్య భాగం మనకు అర్థమయ్యే రీతిలో మనం దాన్ని సమీపిస్తాం. ఇప్పుడు ఈ రోజు ఏదైతే ధ్యానం చేయబోతున్నామో అది కొంచెం బాగా అర్థం అవ్వడానికి పోయిన వారం మనం ఏదైతే ధ్యానం చేసామో, అంటే పోయిన వారం కాదు దాని ముందు వారం అనుకుంటా, ఏదైతే ధ్యానం చేసామో దాన్ని మీకు సమ్మరి లాగా అంటే మీకు గుర్తుగా తీసుకొచ్చేసి దాని తర్వాత వెళ్దాం. పోయిన వారం మనం ఏం చూసామంటే దానియేలు 2వ అధ్యాయం నుంచి రాజు అయిన చక్రవర్తి నెబుకద్నెజరు ఏం చేశారంటే ఒక కళ కన్నారు. ఆ కళ ఆయనను బాగా డిస్టర్బ్ చేసింది. అంటే చాలా ఇబ్బంది లోనయ్యి ఎప్పుడైతే కళకని లేచాడో ఆ చక్రవర్తి అప్పుడే మాంత్రికులను, గారడి విద్యాగాలను, తర్వాత ఇంకా ఈ మ్యాజిక్ చేసే వాళ్ళను, తర్వాత కల్దీయన్లు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అనమాట. వీళ్ళందరినీ ఈ 4 గుంపులను వెంటనే రప్పించాడు అనమాట. ఎందుకంటే కళ వచ్చేసి చాలా భయంకరమైన కళ కన్నాడు. అందుకని ఆ తర్వాత నిద్ర పట్టలేదు. సో దానికి వెంటనే అర్థం తెలుసుకోవాలని చెప్పేసి అందరినీ పిలిపించాడు. పిలిపిస్తే ఈ జ్ఞానులు ఉంటారు కదా, ఈ గుంపులో ఇశ్రాయేల్ దేశం నుంచి చెరపట్టుకు తీసుకెళ్లబడిన ఆ దానియేలు, అంటే అక్కడ బబులోను భాషలో దానియేలు పేరు బెల్తెషాజర్. దానియేలు తన స్నేహితులు హననియా అనే షడ్రకు, మిసాయల్ అనే మెషకు, అజారియా అనే అబేద్నెగో, ఈ 4 కూడా ఉన్నారు. సో ఇప్పుడు నెబుకద్నెజరు చక్రవర్తి పంపించిన ఈ దళపతులు వీళ్ళందరూ వెళ్ళి దానియేలు దగ్గర రండి, మిమ్మల్ని అందరినీ చంపాల్సిందే అంటాడు. ఎందుకంటే రాజు పిలిపించిన 4 గుంపులు ఎవరు కూడా రాజు కడిన కళకు వచ్చేసి వారు అర్థం చెప్పరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రాజును నువ్వు కళ చెప్పు, మేము దాన్ని నీగా అర్థం చెప్తామని. మరి రాజు నేను కళ చెప్పను అంటే ఒక చోట్ల నేను మర్చిపోయి ఉంటది, అది కావాలని మర్చిపోలేదు. రాజు ఏంటంటే అది చాలా సీరియస్ అయిన కళ కాబట్టి నిజంగా వీళ్ళకు ఆ శక్తి, ఏం శక్తి, వీళ్ళకి తర్జుమా చేసి అంటే అర్థం చేపించే శక్తి వీళ్ళకు ఉంటే కళ కూడా వీళ్ళే చెప్పాలి అని చెప్తే వాళ్ళు మా వల్ల కాదు అనేటప్పుడు అప్పుడు ఈ 4 గుంపులను అందరినీ చంపమని ఆయన ఏం చేస్తారు, ఆర్డర్ ఇస్తారు. ఆయన ఆజ్ఞాపిస్తారు. సో ఆ లెక్కల కల్దీయన్స్ గుంపుల అంటే జ్ఞానుల గుంపుల దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ 4 ఉన్నారు కాబట్టి వీళ్ళు వెతికి వీళ్ళు కూడా చంపడానికి వస్తారు. అప్పుడు దానియేలు అడుగుతాడు, ఏమని, చక్రవర్తి అంత భయంకరంగా ఆజ్ఞాపించడానికి కారణం ఏంటని చెప్పేటప్పుడు అన్ని తెలియదు వస్తుంది. అప్పుడు దానియేలు వచ్చేసి చక్రవర్తి దగ్గర కొంత సమయం తీసుకుని ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిస్తే అప్పుడు రాజు దగ్గర వచ్చి ఏం చేశారు, దానియేలు వచ్చేసి చక్రవర్తికి ఆ కళను చెప్పి తర్వాత దానికి ఏం అర్థమో అది కూడా చెప్తాడు అని చెప్పేటప్పుడు ఆ కళ అర్థం చెప్పేటప్పుడు దానియేలు ఏం చెప్తున్నారంటే నువ్వు చూసిన కళ నిజం, ఆ కళలో జరగబోయేదన్నీ ఇంక మీద రాబోయే సంవత్సరంలో జరగబోయేది అని చెప్పేసి దానికి అర్థం కూడా ఆయన చెప్పింటారు అనమాట.
ఇప్పుడు ఈ కళ దాని అర్థం చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీరు చూస్తున్నారు కదా, దీంట్లో కిందటి వారం మనం చూసిన అదే ఇమేజ్ నేను పెట్టాను. దీన్ని మీరు చూస్తే దానియేలు అర్థం చెప్పిన ఆ రీతిలో చూస్తే, నెబుకద్నెజర్ చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ వచ్చేసి ఒక కళ, ఆ కళలో ఈ శిల్పం అంటే ఆ కళలో చూశానమాట. ఈ శిల్పంలో ఏముంది అని చూస్తే, తల బంగారంలో మేలిమి బంగారంతో చేయబడింది. తర్వాత ఈ రొమ్ము, ఈ ఈ చేతులు ఉన్నాయి కదా, ఇవన్నీ వెండితో, దాని కింద ఈ బెల్లి అంటే కడుపు ఉంది కదా, ఇది బెటాక్స్ అంటాం కదా, ఈ వెనక్కు భాగం ఇవన్నీ బ్రాన్స్ అంటే ఇత్తడి. దాని తర్వాత ఈ కాలు ఉన్నాయి కదా, నల్లగా కనిపిస్తుంది, అది ఇనుపు ఐరన్ అంటారు. దాని తర్వాత వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేలును పాదమున వేలును ఇనుపు మరి మట్టి. సో ఇది మనం చూసాం. ఇది కళకన్నాడు. కళకంటే ఈ కళలో ఈ పాదం మరి ఆ వేలు ఉన్నాయి కదా, దాని ఓ పెద్ద బండరాయి వచ్చి తాకింది. ఆ బండరాయి తాకబడింది మనుషుల ద్వారా తాకబడింది కాదు, అది దేవుని వల్ల. దేవుడు పనిచేశారు. తాకితే మొత్తాన్ని ఆ శిల్పం అంటే ఎలాగంటే పీస్ అయిపోయి పెద్ద గాలి కొట్టి ఆ పీస్ కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది అనేది కళ. ఈ కళ నెబుకద్నెజర్ కన్నాడు. దీన్ని దానియేలు చెప్పిన తర్వాత దీని అర్థం కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని చూస్తే, ఈ శిల్పంలో ఉండే తల మేలిమి బంగారంలో చేయబడింది. అది బబులోను రాజు అయిన నీ రాజ్యం వచ్చేసి కుప్ప కూలపోతుంది. నీ రాజ్యం అడ్రస్ లేకుండా పోతుంది. అదే దేవుడు ముందే నీకు చూపించున్నారు అని చెప్పేసి చెప్పింటాడు అనమాట. దాని తర్వాత ఓ 3 రాజ్యములు, 3 కాదు అసలు 4 రాజ్యములు, 3 రాజ్యములు ఉండేది ఈ కళలో దానియేలు చెప్పాడనమాట. ఇప్పుడు దానియేలు వచ్చేసి ఏం చెప్పారు, ఈ మేలిమి బంగారం అనేది బబులోను రాజ్యం, ఇది కుప్పకూలిపోతుంది. అందుకని ఇది మాత్రం చెప్పేసి నువ్వు దాని తగ్గట్టు ఏం చేయాలో చేసుకో అని చెప్పేసి ముగిస్తాడు. ఇప్పుడు మన భాగం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఏంటి అని చూస్తే, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 42వ వచనం మనం తీసుకుని అక్కడి నుంచి దీన్ని మనం అందుకుందాం. ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథం 2:42 నేను తెలుగులో చదువుతున్నాను. దానియేలు 2:42 2వ అధ్యాయంలో 42వ వచనం. 42 ఇలా ఉంది. ఏమని? పాదముల బ్రేలు కొంత మట్టునకు ఇనపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నిరాశముగాను ఉండును. 43 ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పోసగక యుండురు. ఇప్పుడు చూస్తే మనం ఈ అర్థం చూసుకుంటే, ఈ పాదం మరియు 10,000 అంటుంది కదా, ఈ పాదం మరియు 10,000 అనేది ఏంటి అని చూస్తే, ఇది 10 రాజులు. 10,000 10 రాజులు. వీళ్ళు అంత స్థిరంగా ఉండరు. అందుకని ఇది చాలా త్వరగా ఏమైపోతుంది, ఇది పాడైపోతుంది, ఈ రాజ్యంలో పాడైపోతుంది అని చెప్పేసి, దాని తర్వాత ఈ 10 రాజులు 10 రాజ్యములకు తర్వాత ఒక నిరంతరమైన రాజ్యం
ఏర్పరచబడుతుంది. అది యేసు ప్రభు వారి రాజ్యం. ఆ రాజ్యమే 1000 సంవత్సరములు, మిల్లెనియం అంటాం కదా, 1000 పరిపాలన, 1000 సంవత్సరములు. ఈ రాజ్యం యేసు ప్రభు స్థాపించబోయే రాజ్యం, ఏర్పరచబోయే రాజ్యం వచ్చేసి బండతో కూడినది. ఈ బండ అందరినీ, ఈ 10 రాజులు అందరినీ చంపి దానిపైన ఈ రాజ్యంను యేసు ప్రభు వారు ఏర్పరుస్తారు. ఇప్పుడు ఈ వచనంలో మనం కంటిన్యూగా చూస్తే 42, 43 అలా మనం చూసుకొస్తే ఈ 10 రాజ్యములు ఉన్నాయి కదా, ఈ 10 రాజ్యములు ఏంటి అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 2 విషయములు చెప్పబడి ఉంటాయి. మరి ఆ 2 ఒకటి కాదు. దీని ముందు బోధించిన వాళ్ళందరూ ఆ 2 ఒకటి అనుకుని బోధించుంటారు. మరి మీరు బాగా దీని తేడా తెలుసుకోండి. 2 విషయములు. ఒకటి, రోమా సామ్రాజ్యం ఉంది కదా, దానియేలు కళలు గాని దర్శనంలో గాని రోమా సామ్రాజ్యంలో 2 సార్లు వస్తుంది. అప్పుడు బబులోన్ రాజ్యం తర్వాత మాదీయ పారసీక రాజ్యం, దాని తర్వాత గ్రేక రాజ్యం, దాని తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యంలో అప్పుడు చరిత్రలో జరిగిపోయింది. మరి ఇప్పుడు మాట్లాడేది, అప్పుడు కూడా రోమా సామ్రాజ్యం ఉండింది. మరి ఇప్పుడు మాట్లాడేది మనం 10 రాజ్యములు అంటాం కదా, 10 రాజులు. ఈ 10 రాజ్యములు గాని 10 రాజులు గాని రోమా సామ్రాజ్యం నుంచే వస్తారు. మరి ఇది రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అంటారు. రివైవ్డ్ అంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. దానిచి వచ్చిన 10 రాజులు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది చివరి రోజులు జరగబోయే విషయం. ఈ చివరి రోజులు అంటే ఎప్పుడు? 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ 10 రాజ్యములు 10 రాజులు జరగబోయే విషయం ఇది. ఈ రాజ్యంలో వీళ్ళు చేస్తున్నప్పుడే 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో యేసు ప్రభు వారు 2వ రాకడలో వచ్చి వీళ్ళందరినీ నాశనం చేసి ఆయన దేవుని రాజ్యంను ఆయన ఏర్పాటు చేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని ఈ శిల్పంలో మనం చూసింది ముందుగా బబులోన్ రాజ్యం, దాని తర్వాత ఏంటి? మాదీయ పారసీక రాజ్యం, దాని తర్వాత గ్రేక్ రాజ్యం, దాని తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ 4. ఓకే, ఇప్పుడు ఈ దర్శనంలో ఏదైతే బబులోన్ చక్రవర్తి నెబుకద్నెజర్ కల కన్నాడో, ఈ కలలో లేకపోతే ఈ దర్శనంలో దానియేలు మిగతా 3 సామ్రాజ్యముల గురించి చెప్పలా. ఇది ఎప్పుడు చెప్పారు అంటే దానియేలు 8వ అధ్యాయంలో అక్కడి నుంచి నేను చెప్పానమాట. అక్కడ ఇంకో దర్శనం చూశారు ఆయన. దాంట్లో ఇది తేటపరచబడింది. ఆ దర్శనం దేనికి సంబంధించిందంటే పొట్టేలు మేకపోతు సంబంధించింది. అంటే ది ర్యామ్ అండ్ హీ గోట్ అంటారు. ద ర్యామ్ అండ్ హీ గోట్, పొట్టేలు మేకపోతు, ఈ 2కి సంబంధించిన దర్శనం ఆయన చూశారు. దాంట్లో ఈ మిగతా 3 రాజ్యముల గురించి, ఏది మాదీయ పారసీక రాజ్యముల గురించి, ఆ తర్వాత ఏంటి గ్రేక్ రాజ్యం గురించి, రోమా సామ్రాజ్యం గురించి, దాని తర్వాత రివైవ్డ్ పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం గురించి కూడా ఆయన అక్కడ చెప్పింటారు. ఇప్పుడు మనం చూద్దాం. దానియేలు 8:1-2 మనం ఇప్పుడు చదువుదాం. దీని నుంచి మనం ఈ కళ ఏంటి అంటే, కళ ఏంటి? పొట్టేలు మరియు మేకపోతు, దీనికి సంబంధించిన ద రామ్ అండ్ హీ గోట్, దీనికి సంబంధించిన దర్శనం ఏంటి అని చూస్తే దానియేలు గ్రంథం 8:1 నేను చదువుతున్నాను. రాజగు బెల్షాసరు ప్రభుత్వపు 3వ సంవత్సర మందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. ఈ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే, బెల్షాసర్ అనే ఒక రాజు, ఆ రాజు ఆయన పరిపాలన చేస్తున్న 3వ సంవత్సరం దానియేలు ఇంకొక దర్శనం చూస్తున్నారు. ఈ దర్శనం వచ్చేసి దీని ముందో దర్శనం వచ్చింది, అది కాదు, ఇది 2వ దర్శనం. ఇప్పుడు ఈ దర్శనంలో 2వ వచనం చదువుతున్నాను. నేను దర్శనము
చూచుచున్నప్పుడు నేను ఎలామను ప్రదేశ సంబంధముగు సూసానను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. ఏం చెప్తున్నాడు ఆయన దానియేలు? నేను ఎలాం అనే ప్రదేశంలో సూసాను అనే పట్టణములో దగ్గర ఉండే ఒక నది, అది ఊలై రివర్ అంటారు. ఊలై నది అంటారు. తెలుగులో ఏముంది? అదేనా ఉంది. నగరులో ఉండగా ఎలామును ప్రదేశంలో చూచుండి నేను ఊలైన పేరే లేదు ఇక్కడ. దర్శనము ఇంగ్లీష్ లో ఊలైన్స్ ఉంది. ఓకే, ఎలాం అనే నది తీరంలో ఆయన ఉన్నారు. ఇప్పుడు చూడండి, దానియేలు వచ్చేసి ఇంకో దర్శనం చూశాను అని చెప్తున్నారు కదా. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మొదటి వచనంలో దానియేలు నేను ఇంకో దర్శనం చూశానని చెప్పారు కదా. ఈ దర్శనముకు పేరు వచ్చేసి 4 మృగములు కలిగిన ఒక దర్శనం అన్నమాట. దీంట్లోనే ఆయన ఈ దర్శనం కలిగేటప్పుడు దానియేలు చూడండి, దానియేలు ఎప్పుడు ఈ దర్శనం చూశాడంటే, మొదటి దర్శనం చూసేటప్పుడు నెబుకద్నెజరు పరిపాలన చేసిన 2వ సంవత్సరంలో మొదటి దర్శనం ఆయన చూశాడు. అప్పుడు క్రీస్తు పూర్వం 603వ సంవత్సరంలో. మరి అప్పుడు దానియేలుకు 23 సంవత్సరములు వయసు. ఎంత వయసు? 23 సంవత్సరములు. అర్థం చేసుకోండి, 23 సంవత్సరములు ఉండే దానియేలు నెబుకద్నెజరు రాజ్యంలో పరిపాలన ఉండ జ్ఞానులను వీళ్ళందరినీ కాపాడిన వయసు. ఎందుకంటే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు 23 వయసులో ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయనతో మాట్లాడి ఆ చక్రవర్తి కన్నా కళ ఏంటో, దాని అర్థం భావం ఏంటో ఇవన్నీ కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. 23 సంవత్సరముల ఎంత పెద్ద గుంపును దానియేలు కాపాడారు. ఈరోజు మన తక్కువ వయసు ఉండేవాళ్ళు, మన యూత్ అన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు ఇంకా వయసు రాలేదు, ఇంకా అది రాలేదు, ఇది రాలేదు, నేను ఇంకా చేయాల్సి చాలా ఉంది, ఇంకా అర్థం చేసుకుని చాలా ఉంది. ఇవన్నీ అనవసరం. 23 సంవత్సరములు దానియేలుకు ఎంత గొప్ప విషయం దేవుడు మాట్లాడి బయలుపరిచాడు. ఆలోచన చేయండి. అందుకని ఈరోజు యవనస్తులు అందరూ కూడా నాకు వయసు తక్కువ, అది తక్కువ, నేను ఇంకా కొంచెం తెలుసుకోవాలి, ఇంకొంచెం కాలం పోని, లేకపోతే ఈ లోకంలో నేను చాలా ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ దేవునికి దూరపరిచే విషయములు. అందుకని 23 వయసులో దానియేలు ఏం చేశారు? అంత గొప్ప దర్శనము చూసి దాని భావం కూడా చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇప్పుడు మనం మాట్లాడే ఈ దర్శనం చూసేటప్పుడు ఆయన ఎప్పుడు ఏ సంవత్సరంలో చూశారంటే, ఇప్పుడు చూసాం బెల్షాసర్ అనే ఒక రాజు. ఆ రాజు ఏలిన సంవత్సరం వచ్చేసి 536, క్రీస్తు పూర్వం 536. అది ఆయన దానియేలు కళ దర్శనం చూసేటప్పుడు బెల్షాసర్ పరిపాలనలో 3వ సంవత్సరం చూస్తున్నాడు. ఆ సంవత్సరం 536 క్రీస్తు పూర్వం. అంటే 23 మొదటి దర్శనం చూసేటప్పుడు 23 సంవత్సరములు వయసు కలిగిన దానియేలు ఆ తర్వాత 603 క్రీస్తు పూర్వం నుంచి 536లో మరో దర్శనం చూస్తున్నాడు. అంటే దాని తర్వాత ఎన్ని సంవత్సరం అయింది? దగ్గర 65 సంవత్సరముల తర్వాత ఇంకో దర్శనం చూస్తున్నాడు. ఇప్పుడు దానియేలు వయసు ఎంత? 88 సంవత్సరములు. 23, 65, 88 సంవత్సరములు ఇది ఆయన ఏం చేస్తున్నాడు? ఈ దర్శనం చూస్తున్నాడు. అంటే ఎంత ఒక పెద్దగా ఉన్నాడు, ఎంత పెద్ద ఆయన అయిపోయాడు, ఆయన ముసలాయన అయిపోయాడు ఆయన. ఈ దర్శనం తర్వాత ఆయన చాలా బాధపడాడు. అంటే భౌతికంగా శరీరంగా ఆయన బాగలేక చాలా కష్టపడినట్టుగా చరిత్ర మనకి చెప్తుంది అనమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ దర్శనంలో నేను సూసా అనే ప్రదేశంలో ఎలాం అనే ప్రదేశంలో ఇన్ ద ప్రావిన్స్ ఆఫ్ ఎలాం అనే ప్రదేశంలో సూసాన పట్టణంలో అక్కడ ఉన్న నది, తెలుగులో చెప్పట్లేదు, ఊలై నది అని చెప్పేసి నది పేరుంది.
ఈ నది తీరంలో ఆయన ఏం చేశారు, ఈ దర్శనం ఆయన చూసినట్టుగా ఉంది. అంటే ఈ సూసా అనే ప్రదేశం, ఈ నగరం ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది అని చూస్తే ఈ సూసా అనేది వచ్చేసి మాదిగ పారసీగ రాజ్యం ఉంది కదా, దానికి క్యాపిటల్ సిటీ అంటారు. ఏమంటారు తెలుగు, ఏమంటారు క్యాపిటల్ సిటీకి? ప్రధాన నగరమా? రాజధాని. రాజధాని. రాజధాని, క్యాపిటల్ అంటే రాజధాని అన్నమాట. సో రాజధాని, మాదిగ పారసీలగా రాజధాని. మరి ఈ రోజు ఓకే, మాదిగ పారసీలగా రాజధాని అన్నమాట. ఇప్పుడు ఈ సూసాన పట్టణం ఇప్పుడు ఎక్కడుంది అని చూస్తే, ఈ రోజులో ఎక్కడుందని చూస్తే, ఇరాన్ ఇరాక్ ఉంది కదా, ఇరాన్ యాక్చువల్ ఇరాన్, ఈ రోజు ఇరాన్ ఉంది కదా, దానిలో ఉంది అనమాట. అది అప్పుడు పారసీక రాజులకు అది రాజధానిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, దానియేలు 8వ అధ్యాయం 3వ వచనం నుంచి వచనం చదవకుండా మీకు కథలాగా చెప్పుకొచ్చేస్తాను. మీరు పరిశుద్ధ గ్రంథం చూస్తుండండి, అప్పుడు మీకు ఈజీ అర్థమవుతుంది. ప్రతి ఒక్క వచనం చదివేటప్పుడు ఏమవుతుందంటే మనకి సమయం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ప్రతి ఇది నేను మీకు తర్జుమా చేసి చెప్తూనే వస్తా. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, ఈ దర్శనంలో ఆయన ఒక పొట్టేలును చూశాడు. దానికి 2 కొమ్ములు ఉన్నాయి. ఒక కొమ్ము ఇంకో కొమ్ము కన్నా పెద్దది ఉన్నాయి. ఒక కొమ్ము ఇంకో కొమ్ము కన్నా పెద్దదిగా ఉన్నాయి. ఈ 2 పొట్టేలకు ఉన్న 2 కొమ్ములు 2 రాజులు. పొట్టేలకు ఉన్న 2 కొమ్ములు ఎప్పుడు కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనం చదివేటప్పుడు కొమ్ములు వచ్చిందనుకోండి, అది రాజులకు. అంటే కొమ్ములు అంటేనే దాని ఏమర్థం అంటే శక్తి, అధికారముకు సాదృశ్యంగా చెప్పబడింది. ఇక్కడ రాజులకు సాదృశ్యంగా చెప్పబడింది. 2 కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ఆయన దర్శనం చూశాడు. ఈ 2 కొమ్ములు కలిగిన పొట్టేలు 2 రాజులు. ఈ 2 రాజులు ఎవరు అని చూస్తే, ఈ 2 రాజులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే పడమర ఆ వైపు నుంచి, ఆ దశ నుంచి వచ్చేట్టుగా ఆయన చూశాడనమాట. ఈ 2 రాజులు కూడా ఏం చేస్తున్నారంట, వీళ్ళు 4 దశలను కూడా చాలా వేగంగా వెళ్తున్నారంట. అంటే వీళ్ళు బాగా శక్తి, అధికారం, బలం కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క దేశంలో వాళ్ళ రూపంలో తీసుకురావడానికి యుద్ధం చేసి అలాగా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఈ దర్శనంలో దానియేలు ఇంకొక మేకపోతును చూస్తున్నారు. ఆ మేకపోతుకు 2 కళ్ళకు మధ్యలో పెద్ద కొమ్ము ఉంది. మేకపోతుకు 2 కళ్ళ మధ్యలో పెద్ద కొమ్ము ఉంది. కొమ్ము ఉంటే దానికి దేనికి సాదృశ్యం అన్నాము? రాజుకు సాదృశ్యం, శక్తికి, బలముకు, అధికారముకు సాదృశ్యం. సో ఇప్పుడు ఈ మేకపోతు ఎలాంటిదంటే, ఈ 2 పొట్టేలు ఉన్నాయి కదా, పొట్టేలు 2 కొమ్ములు, 2 రాజులు ఉన్నాం కదా, ఈ మేకపోతు ఒకే రాజు. ఈ మేకపోతు అయిన ఒకే రాజు పొట్టేలైన 2 రాజులను ఏం చేశాడు తెలుసా, యుద్ధం చేసి వాళ్ళను దగ్గర వాళ్ళు ఓడించి చూస్తే ఈ భూమిలో పాతి పెట్టి అంటే తొక్కేశాడంట. అంత భయంకరంగా తాకి వాళ్ళ దగ్గర నుంచి ఆ రాజ్యంలో ఈ ఒక కొమ్ముని కలిగిన ఈ మేకపోతు ఏం చేశాడు, తీసుకుని ఆ పొట్టేలును చంపేశాడు అని చెప్పేసి దర్శనం చూశాడు అన్నమాట. ఇప్పుడు ఈ దర్శనంలో ఈ మేకపోతుంది, హీ గోట్ అంటారు ఇంగ్లీష్ లో, మేకపోతుంది కదా, ఈ మేకపోతు వచ్చేసి చాలా పెద్దదంటే బలంలో, అధికారంలో చాలా గొప్పగా అక్కడ పెరుగుతుందంట. ఈ మేకపోతు ఏమవుతుందంట, ఈ కొమ్ముంది, పెద్ద కొమ్ము, ఇది ఇరిగిపోయింది. అంటే కళ చూసిన కళ నేను మీకు చెప్తున్నాను, ఇది ఇరిగిపోయింది. అంటే దానికి అర్థం ఏంటి, ఆ రాజు చచ్చిపోయాడు అని అర్థం, అంతే కదా. ఆ అధికారం, బలముకు సాదృశ్యమైన, రాజుకు సాదృశ్యమైన ఆ కొమ్ము ఇరిగిపోయిందంటే ఆ రాజు చచ్చిపోయాడు అన్నమాట. ఈ రాజు చచ్చిపోయిన తర్వాత ఈ రాజ్యం నుంచి ఇంకొక 4 కొమ్ములు లేచింది. అంటే ఈ కొమ్ము నుంచి, ఈ కొమ్ము ఇరిగిపోయిన తర్వాత ఇంకో 4 కొమ్ములు లేచింది. ఈ 4 కొమ్ములు ఏం చేసిందంట, ఈ ఒక్క కొమ్ము ఉంది కదా ఈ మేకపోతు,
ఈ మేకపోతు ఎంత పెద్ద రాజ్యం కలిగి ఉన్నిందో ఆ రాజ్యం 4 విడగొట్టి 4 దశల్లో, భూమికి 4 దశల్లో అది సెట్ అయింది అని చెప్పేసి దర్శనం చూశారు. ఇప్పుడు ఈ 4 కొమ్ములు ఉన్నాయి కదా, ఈ 4 కొమ్ముల నుంచి ఒక చిన్న కొమ్ము లేచిందంట. మీకు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు ఈ కళలన్నీ, దర్శనములన్నీ ఇలాగే వచ్చింది వాళ్ళకి. దీనికి భావం కూడా దేవుడు తెలియజేశారు. ఈ 4 కొమ్ములు ఉన్నాయి కదా, ఈ 4 కొమ్ముల నుంచి ఒక చిన్న కొమ్ము లేచింది. ఈ చిన్న కొమ్ము లేచి అది పెద్దగా తయారవుతుంది. ముందుగా ఈ చిన్న కొమ్ము ఏం చేసింది, దక్షిణం వైపు వెళ్ళింది. దక్షిణం వైపు అక్కడ ఏముందంటే ఐగుప్తు ఉంది. తర్వాత అది తూర్పు వైపు వెళ్ళింది. తూర్పు వైపు ఈ రోజుండే ఇరాన్ అంటాం కదా, అది అన్నమాట. దానికి ముందు ఏముంది, మాదిగ పారసీయుల రాజ్యం అక్కడ ఉండింది. అక్కడే ఏముంది, బబులోన్ రాజ్యం కూడా అక్కడే ఉండింది అనమాట. అటువైపు తిరిగింది. దాని తర్వాత ఈ చిన్న కొమ్ము ఏంటంటే ఎక్కడ తిరిగిందంటే సంతోషకరమైన భూమికి తిరిగింది అనేసి ఉంటది. గ్లోరియస్ ల్యాండ్ లేకపోతే ప్లసర్ ల్యాండ్ అనేసి ఇంగ్లీష్ లో ఉంటది. అక్కడ తిరిగింది. ఈ సంతోషకరమైన భూమి పక్కన తిరిగిందంటే అది ఇస్రాయల్. అర్థమైందా? ప్లసెంట్ ల్యాండ్ అన్నా కానీ, ప్లసర్ ల్యాండ్ అన్నా కానీ, గ్లోరియస్ ల్యాండ్ అన్నా కానీ, లేదు సంతోషమైన భూమి అన్నా కానీ అది ఇస్రాయల్ చెప్పడం. ఇప్పుడు ఈ చిన్న కొమ్ము ఏం చేసింది, ఇది చాలా భయంకరంగా పెద్దగా పెరుగుతూనే ఉండి ఏం చేసిందంట, ఇది దేవుని సంబంధులందరినీ తాకింది, అటాక్ చేసింది అనమాట. వాళ్ళు నేలపైన పెట్టి తొక్కింది అని కూడా అక్కడ ఈ దర్శనంలో దానియేలు చూసినట్టుగా. అంటే ఆకాశం ఉండే నక్షత్రములు అన్నింటిని కూడా చంపినట్టుగా, కాళ్ళ కింద తొక్కినట్టుగా మనకి ఇక్కడ దర్శనంలో దానియేలు చూసినట్టుగా మనం చూస్తాం. మీరు పరిశుద్ధ గ్రంథం మీరు చదవండి. నేను చెప్పిన దాన్ని పెట్టుకుని మీరు చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత ఈ చిన్న కొమ్ము ఏం చేసింది, ఒక సమయంలో అంటే బాగా పెరగని ఒక సమయంలో ఏం చేసిందంటే దేవుణ్ణే మన దేవుడు యెహోవా దేవుణ్ణే ఏం చేసింది, మందిరముకి వెళ్ళి ఏం చేసిందంట, బలి అర్పణ అన్ని ఆపివేసి నేనే దేవుడు, నన్నే మీరు మొక్కాలని చెప్పేసి, ఆ తర్వాత దాని ముందు ఏం చేశాడంటే పంది ఉంది కదా, పిగ్ అంటాం కదా, పందే కదా, పందిని ఏం చేశారు, దేవుని బలిపీఠంలో బలి చేశాడు అనమాట. అంత అసిగం చేశాడు ఆయన. సో ఇలా చేసి ఆ తర్వాత నేనే దేవుడు అని చెప్పి, ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, ఒక బొమ్మను పెట్టి, ఒక ప్రతిమను పెట్టి దీనే మీరు ఆరాధించాలని చెప్పేసి అన్ని పనులు, అంటే ఏమేం చేయాలో దేవుని సంబంధం అన్ని, దేవుని బిడ్డలని చంపడం చేయడం, దగ్గర మోసే ధర్మశాస్త్రంలో ఏమేం చెప్పబడిందో అన్నిటినీ ఆపోజిట్ గా వ్యతిరేకంగా చేసి మొత్తంగా అక్కడ ఉన్న అలవాటున సంస్కృతిని అన్ని పాడు చేశాడు. ఇది మీకు దానియేలు 8:1-12 వచనంలో మనం చదివితే మీకు ఈ దర్శనం గురించి తేటగా మీకు తెలుస్తుంది. ఇప్పుడు దానియేలు 8వ అధ్యాయం 16-26 వరకు మనం చదివితే ఈ రోజు మనం ఏదైతే ధ్యానం చేయాలో అది మనకు ఈ కళ సంబంధించింది ఏముందో అది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి తెలుగులో కొంచెం టైం తీసుకున్నా, ఒకసారి తెలుగులో చదివేస్తాను. అప్పుడు మీకు నేను మరి మాట్లాడేటప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. 16 చదువుతున్నా. అంతటా ఊలాయి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుషుని స్వరము వింటిని. అది గబ్రియేలు. ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహా భయముంది సాష్టాంగపడి తిని, అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును కూర్చినదని తెలుసుకొనుమనెను.
ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ దర్శనం ఏంటంట అంత్యకాలం సంబంధించిందంట. 18 అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడి తిని కనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలువబెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవన్నిటి సంగతులు నీకు తెలియచేయుచున్నాను. ఎలయనగా అది నిర్ణయించిన, ఇక్కడ అర్థం చేసుకోండి బాగా, అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, దానియేలు ఇప్పుడు చూసిన ఈ దర్శనం వచ్చేసి శ్రమలు మహాశ్రమలు జరగబోయే 7 ఏళ్ల శ్రమల కాలం ఉందే, ఆ 10 రాజ్యముల గురించి ఇక్కడ మాట్లాడేది. మరి దీని ముందు చూసిన దర్శనం వచ్చేసి అప్పుడు చరిత్రలో జరిగిపోయింది. 20వ వచనం చదువుతున్నా, నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. మీరు అర్థం చేసుకోండి. బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. 22 అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గల వారుగా ఉండరు. 23 వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అధికారములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గల వాడును యుక్తి గల వాడునై ఉండి ఉపాయము తెలిసి కొను ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వయ బలము వలన గెలువడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. మరియు నతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఇక్కడ రాజాది రాజుంది కదా, దాని గుర్తుపెట్టుకోండి. 26 ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను. అది వాస్తవము. అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను, అంటే చెయ్యొద్దు, వెల్లడి చేయొద్దు అని చెప్పాను. ఇది గేబ్రియలు దూత దానియేలుతో వివరించింది. ఇప్పుడు నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టుగా ఒకటి తర్వాత ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి, 16వ వచనంలో, దానియేలు 8వ అధ్యాయం 16వ వచనంలో ఆ దేవదూత గేబ్రియల్ అని మనకు తెలిసింది. దర్శనంలో వచ్చిన దేవదూత ఎవరు? గాబ్రియేలు. అంటే గాబ్రియేలు అనగానే మనకి పైనుంచి దేవుడి నుంచి సమాచారం అందించడానికి ఒక దూత పరిశుద్ధ గ్రంథంలో వాడబడినారు. అంటే అది ఎవరు? గేబ్రియేలునే దేవదూత. ఎందుకు దేవుడు పంపించారు, దానియేలుకి తెలియపరిచారంటే బాగా అర్థం చేసుకోండి. మన దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏమి తెలియకూడదు అని అనుకోరు. అర్థమైందా? ఏదైతే ఆయన మనకి తెలియాలని అనుకున్నారో అదన్నీ పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. దానికి సంబంధించి ఎవరెవరి ద్వారా ఏమేమి చెప్పాలో అన్ని కూడా ఆయన చెప్పినారు. దేవుడు తన బిడ్డలను వచ్చేసి ఒకలాగా ఒక అంధకారంలో తీసుకెళ్ళట్టుగా, అర్థం కాని ఒక దశలో తీసుకెళ్ళట్టుగా ఎప్పుడు కూడా పెట్టారు. అన్ని కూడా ఆయన తేటగా తెలియపరుచుంటారు. దాన్ని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకునే మనం కష్టపడతాం, కానీ దేవుడైతే మనం తెలుసుకోవాలని
అన్ని పెట్టేశాడు ఆయన. ఇప్పుడు మనం కూడా మన కింగ్డమ్ ప్రీస్ట్ మినిస్ట్రీస్ మన పరిచర్యల మనం ఎందుకు ఇంత లోతు వెళ్తున్నామంటే దేవుడే మన దేవుని బిడ్డలకు అన్ని తెలియాలి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఉపదేశం చేసేవాళ్ళు ఇక్కడ ఎవరైతే మీకు మనకు ఉపదేశం చేస్తున్నారో ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు ఎందుకు ఆపాలి? దేవుడే ఆపలేదు. అందుకని మన పరిచర్యలో మన సంఘంలో మనం ఏది తీసుకున్నా గానీ తేటగా లోతుగా ఉంటేనే దాన్ని మనం బోధిస్తున్నాము, లేకపోతే ఉపదేశం చేస్తున్నాము. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పినారు, ఏమని చెప్పినారు? మీరు నిజమును తెలుసుకోండి, ఆ నిజం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చెప్పారు కదా, యు జస్ట్ నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అన్నాడు. అంటే మీరు నిజమును సత్యమును మీరు ఎరగండి, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పినారు. అందుకనే అక్కడ ఆ ఊలాయి నది తీరంలో గాబ్రియల్ ఓ స్వరం విన్నాడు కదా. ఏ స్వరం విన్నాడు? ఓ స్వరం, మనిషి వంటి స్వరం విన్నాడంట. ఆ స్వరం ఏం చెప్తుంది? గాబ్రియలు ఇతనికి అన్ని తెలియచెప్పు అని చెప్పింది. దేవుడు మాట్లాడింది. దేవుడు గాబ్రియల్కి చెప్తున్నాడు, దానియేలుకి అన్ని చెప్పు, అన్ని తెలియచెయ్యి, ఈ నరపుత్రునికి అన్ని తెలియచెయ్యి అని చెప్పేసి చెప్పినట్టుగా అక్కడ దానియేలుకి వినబడింది. ఇప్పుడు గాబ్రియలు ఏదైతే దానియేలుకు చెప్పినారో, దర్శనం వివరించున్నారో అది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ముందే మనకు కొన్ని తెలుసు ఉండే కానీ చూద్దాం. 20వ వచనంలో ఇక్కడ ఇలా చెప్పబడింది, పొట్టేలు 2 కొమ్ములతో 2 రాజులు కదా. వాళ్ళు ఎవరు? మాదిగ పారసీకుల రాజులు. అది మనకు తెలుసు. దానియేలు చూసిన దర్శనంలో ఈ పొట్టేలు అంటే మాదిగ పారసీకుల రాజులు ఏం చేశారంటే పడమర వైపు, ఉత్తరం, దక్షిణం, అన్ని తూర్పు, అన్ని చోట్ల వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళ రాజ్యంను పెద్ద చేశారు. ఎందుకంటే ఆ రోజు బబులోను రాజ్యం తర్వాత ఆ రోజు ఉన్న పెద్ద రాజ్యం ఏది? మాదిగ పారసీకుల రాజ్యం అన్నమాట. అంటే ఇక్కడ ఆ శిల్పం చూసాం కదా, ఆ శిల్పంలో పైన తల మేలిమి బంగారంలో వచ్చేసింది, అది బబులోను రాజ్యం. దాని కింద ఉంటది మాదిగ పారసీకుల రాజ్యం అని చెప్పాము. వెండితో కలిసింది అని చెప్పాం కదా. మరి ఎందుకు పైన బంగారం ఉంది, కింద వెండి ఎందుకు పెట్టారు అని చూస్తే చూడండి, మేలిమి బంగారం పైన ఇవ్వబడింది ఒకే చక్రవర్తి, అది నెబుకద్నెజరు. ఆయన కలిగిన శక్తి గాని, బలము గాని, అధికారం గాని వేరు ఎవరు కలిగి ఉండలేదు. అందుకని ఆయనకు మేలిమి బంగారం అక్కడ సాదృశ్యంగా చెప్పబడింది. మరి దాని కింద వెండి ఎందుకంటే ఇక్కడ ఒక రాజు కాదు, 2 రాజులు ఉన్నారు, మాదిగ పారసీకులు. అందుకని 2 రాజులు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మాదిగ పారసీకుల రాజు అన్నమాట. ఈ మాదిగ పారసీకుల ఈ రాజుల్లో పారసీక రాజు కొంచెం గొప్పవాడు, పెద్దవాడు అన్నమాట. అందుకని వాళ్ళ ముద్ర ఉంది కదా, అంటే వాళ్ళ కిరీటం పెట్టుకుంటే దాంట్లో వాళ్ళు ఫ్లాగ్ ఏం చెప్తారు, జంట పట్టుకుంటారు కదా, దాంట్లో వాళ్ళు ముద్రించిన ఆ శిఖరం ఏంటంటే పొట్టేలు అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి తర్వాత వచ్చింది ఎవరు? మేకపోతు. ఈ మేకపోతు ఎవరిని కూర్చి చెప్పబడిందంటే గ్రీక్ రాజు. గ్రీక్ రాజ్యంలో వచ్చిన మొదటి రాజు ఎవరు? గ్రీక్ రాజ్యంలో వచ్చిన మొదటి రాజు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నమాట. ఈ రాజే మొదటి రాజు. ఈ మొదటి రాజు మామూలు రాజుగా రాలేదు. ఈ భయంకరంగా గ్రీక సామ్రాజ్యంను ఎంతో పెద్దగా విస్తరణ చేసిన ఆ రాజు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్ అనేసి మనకు చరిత్రలో మనం చూస్తున్నాం. మరి ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ యుద్ధం ఎలా చేస్తాడు అని చూస్తే చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఆ రోజుల్లో ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయాలంటే ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే మెసెంజర్ ద్వారా వర్తమానం పంపిస్తారు. కొంతమంది ద్వారా వర్తమానం పంపిస్తారు. వర్తమానం పంపించిన తర్వాత ఎక్కువ టైం ఉంటుంది, ఓ 2-3 నెలల టైం అలా ఉంటుంది అనమాట. ఆ టైం లోపల ఎవరి అయితే వర్తమానం అందిందో వాళ్ళు సిద్ధపడతారు, యుద్ధముకి సిద్ధపడతారు.
మరి అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడే, ఇతను ఆ యుద్ధ బాణి, ఆ యుద్ధం ఎలా ఈయన చేస్తాడంటే, ఈ వర్తమానం పంపిస్తాడంట. వర్తమానం పంపించి, ఈ వర్తమానం పంపించిన వాళ్ళు వెళ్ళి చెప్తుంటారు కదా, చెప్తున్నప్పుడే వచ్చేస్తాడంట అక్కడికి. అంటే శత్రువులకు సిద్ధపడడానికి కూడా సమయం ఇవ్వడంట. అర్థమైందా? అందుకనే ఎంతో 30,000 60,000 యుద్ధ సేన ఉండే వాళ్ళను 600 మందిని పెట్టి గెలుస్తాడంట అలెగ్జాండర్ ద గ్రేట్. ఎందుకు? వర్తమానం పంపిస్తాడంట. ఈ వర్తమానం వీళ్ళు చెప్తుండగా వీడు అక్కడ ఉంటాడంట. అంత అంటే స్పీడ్, ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్. అందుకనే ఈ దర్శనంలో కూడా చూడండి, దానియేలుకి ఇచ్చిన దర్శనంలో ఈ 2 కళ్ళ మధ్య ఉంటే పెద్ద కొమ్ము ఉంది కదా, ఇతనే అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ దేశం. ఈయన ఏం చేస్తాడంట, ఈయన పాదములు భూమిలో పడదంట. అంటే అంత స్పీడ్, ఆ స్పీడ్ గురించి చెప్పడానికి అలాగా. అదే ఇప్పుడు వర్తమానం పంపించి వాళ్ళు చెప్తుండగా వీళ్ళు అటాక్ చేస్తే ఎలా ఉంటది, అంత స్పీడ్ అనమాట. అంటే ఇతను 20 సంవత్సరం ఉండేటప్పుడు, అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేసి 20 సంవత్సరంలో ఉండేటప్పుడు పాలన వచ్చాడు. 13 సంవత్సరములు ఏరాడనమాట, పరిపాలన చేశాడు 13 సంవత్సరములే. అంటే క్రీస్తు పూర్వం 336, అక్కడి నుంచి క్రీస్తు పూర్వం 323. అంటే క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు వారు పుట్టగా ముందు మాట్లాడేటప్పుడు పెద్ద సంఖ్య ముందుంటది, చిన్న సంఖ్య వెనక్కి వస్తుంది అనమాట. 336 నుంచి 323 అనేటప్పుడు ఇతను అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేసి 336 క్రీస్తు పూర్వం నుంచి 323 క్రీస్తు పూర్వం. అంటే మొత్తానికి 20 సంవత్సరముల రూలింగ్ వచ్చాడు, పాలన వచ్చాడు. 13 సంవత్సరములే పాలన చేశాడు. ఈ 13 సంవత్సరముల దగ్గర ఈ లోకంలో ఎక్కువ భాగంను తన కింద తీసుకొచ్చాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ చూసిన ఆ దర్శనంలో కళలో 3వ రాజ్యం వీడిదే. 3వ రాజ్యం ఇతని గ్రీక్ రాజ్యం అన్నమాట. ఇదే ఇతడిలో ఉంది కదా, బ్రాంచ్ అంటాము, ఇతడిలో ఉందన్నమాట. ఇప్పుడు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చేసి 33 సంవత్సరంలో ఆయన చనిపోయాడు, మరణించాడు. మరణిస్తే ఈ రాజ్యం, గ్రీక్ రాజ్యం ఉంది కదా, అప్పుడు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ కింద 4 జనరల్స్, అంటే కెప్టెన్స్ ఉంటారు కదా, 4 జనరల్స్, వీళ్ళు ఏం చేశారంటే దేశం ఒకరు దాన్ని విడగొట్టి వాళ్ళు ఏం చేశారు, రాజులు అయ్యారు. అంటే 4 రాజ్యంలో అయింది. ఇదే కదా అక్కడ కళలో చూసింది, దర్శనంలో చూసింది దానియేలు. ఈ కొమ్ము అంటే 2 కళ్ళ మధ్య పెద్ద కొమ్ము, ఆయన ఆ కొమ్ము ఇరిగిపోయింది. ఇరిగిపోతే మరి 4 కొమ్ములు లేచిందన్నాం కదా, ఈ నలుగురు మరి పాలనకు వచ్చారు గ్రీక్ రాజ్యంలో. ఇప్పుడు ఈ 4 పాలనకు వస్తే ఈ 4 రాజ్యం ఉన్నాయి కదా, ఈ 4 రాజ్యం నుంచి మరి ఒక చిన్న కొమ్ము లేచింది అని చూసాం కదా దర్శనంలో. ఆ చిన్న కొమ్ము మనందరూ ఏమనుకుంటాం, ఆ చిన్న కొమ్ము గురించి చెప్పాను కదా, ఆ దర్శనంలో వచ్చింది. ఏమనుకుంటాం చెప్పాలి? చిన్న కొమ్ము ఇశ్రాయేల్ దేశం కాదు. ఆ 4 రాజ్యాల నుంచి ఒక రాజు చిన్న కొమ్ము లేస్తుంది. ఆ చిన్న కొమ్ము ఇశ్రాయేల్ దేశం వెళ్ళి నాశనం చేసేది, దేవుని బిడ్డలను అందరినీ చంపేది, ఇవన్నీ చేశాడు. తర్వాత బలిపీఠం వెళ్ళాడు, పందిని అక్కడ అర్పణించాడు. తర్వాత తనవే కూర్చుని దేవుడు అన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ప్రతిమను పెట్టేసి ఏం చేశాడు, ఇదే మీరు ఆరాధించాలి అని చెప్పాం కదా. ఈ చిన్న కొమ్మే ఇది ఎవరైనా అనుకున్నారు? టర్కీ. అదే ఎవరు? టర్కీస్ కాదు. ఎవరు వీళ్ళు? ఈ పని ఎవరు చేస్తారు? ఏడేళ్ల శ్రమల కాలంలో ఈ పని ఎవరు చేస్తారు? బాబోయ్, యాంటిక్రైస్ట్ కదా ఈ పని చేసేది. మరి ఇక్కడ దర్శనంలో దానియేలు చూసింది ఈ చిన్న కొమ్ము ఈ పని చేశాడు, మరి యాంటిక్రైస్ట్ కాదు. అది అర్థం అవ్వాలి. అందరూ ఇవన్నీ చదవగానే ఏం చేస్తారంటే
ఓకే, ఇది 7 శ్రమల కాలంలో అంత్యక్రీస్తు చేసేది కదా, ఇతర అంత్యక్రీస్తు అంటారు. అంత్యక్రీస్తు కాదు, యాంటిక్రైస్ట్ కాదు. ఇతని పేరు ఆ చిన్న కొమ్ము. ఆ టైంలో ఏంటంటే ఇది చరిత్రలో జరిగింది. ఇది చరిత్రలో జరిగింది. దీని తర్వాతనే రోమా సామ్రాజ్యం వచ్చేది. చూడండి, ఆ శిల్పం చూస్తే ముందు మేలిమి బంగారం ఉండేది ఎవరు? బబులోన్ రాజ్యం. దాని తర్వాత వెండిలో ఉండేది ఎవరు? మాదిగల పారసీకుల రాజ్యం కదా. దాని తర్వాత గ్రీక్ రాజ్యం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గ్రీక్ రాజ్యం కుప్పకూలిపోయింది. అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయాడు. తన కింద ఉన్న 4 జనరల్స్ ఏం చేశారు? 4 పంచుకుని 4 దశల్లో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈ 4 రాజ్యం నుంచి ఒక చిన్న కొమ్ము లేచింది, ఇతను చేసింది. ఇప్పుడు మీకు అసలు స్టోరీ చెప్తా. ఇతని పేరు ఆంటియోకస్ ఎపిపెన్స్. ఆంటియోకస్ ఎపిపెన్స్ అంటే మీరు తెలుగులో ఏమొస్తుందో మీరు చూస్తుంది, అంతియోకస్ ఏదో వస్తాయన్నమాట. ఇతని పేరేంటి? ఆ చిన్న కొమ్ము పేరు ఆంటియోకస్ ఎపిపెన్స్. సరే, ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఈ చిన్న కొమ్ము చిన్నగా అలా అంటే చిన్నగా వచ్చి భయంకరంగా రాజ్యం విస్తరణ చేసి బాగా పెరిగాడు అనమాట. పెరిగి పెరిగి ఐగుప్తును పట్టుకున్నాడు. ఐగుప్తును యుద్ధం చేసి ఐగుప్తును పట్టుకున్నాడు. ఐగుప్తును పట్టుకుని అలెగ్జాంద్రియా ఉంది కదా, ఐగుప్తు పైన అలెగ్జాంద్రియా ఉంటది. అలెగ్జాంద్రియా వెళ్ళే మార్గంలో యుద్ధం వెళ్తుండేటప్పుడు అప్పుడు రోమా సామ్రాజ్యం అప్పుడప్పుడే పైకి వస్తుంది. చూడండి, బబులోన్ రాజ్యం అయిపోయింది, మాదిగల పారసీ రాజ్యం అయిపోయింది, గ్రీక్ రాజ్యం అవపోతుంది. ఎందుకంటే అలెగ్జాండర్ గ్రేట్ పోయాడు, 4 జనరల్స్ వచ్చాడు. ఈ 4 నుంచి ఒక చిన్న కొమ్ము లేచింది, అతనే ఆంటియోకస్ ఎపిపెన్స్. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? ఐగుప్తును పట్టుకుని అలెగ్జాంద్రియా వైపు వెళ్ళేటప్పుడు ఇప్పుడే రోమా సామ్రాజ్యం సిద్ధపడుతుంది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం సిద్ధపడుతుంటే ఈ రోమా సామ్రాజ్యం సంబంధించిన ఈ ప్రదేశం కాబట్టి రోమా సామ్రాజ్యం నుంచి ఒకడు వస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఈ అంత్యోకస్ దగ్గర ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు ఐగుప్తును వదిలి వెళ్ళిపో అని సమాచారం అందిస్తాడు. సమాచారం అందిస్తే అప్పుడు అంత్యోకస్ ఏం చెప్తాడు? నేను నా నా కౌన్సిల్ అంటే తనతో ఉంటారు కదా అధికారులు, వాళ్ళందరితో మాట్లాడి నేను నీకు చెప్తాను అంటాడు. మరి ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? సార్ రోమా సామ్రాజ్యం నుంచి వచ్చాడు కదా వ్యక్తి, వర్తమానం అందించాడు కదా, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన కత్తి తీస్తాడు, పెద్దదిగా తీసి ఈ అంత్యోకస్ ఎక్కడున్నాడో అతను అక్కడ పెట్టి ఒక రౌండ్ గీస్తాడు అనమాట. పెద్ద రౌండ్ గీసి ఏం చేస్తాడంటే నువ్వు ఈ రౌండ్ దాటే ముందు నాకు సమాధానం చెప్పాలి. అంటే ఐగుప్తు నుంచి నువ్వు వెళ్ళిపోతావా లేదా అని నాకు సమాధానం చెప్పాలి. నువ్వు ఈ రౌండ్ నుంచి ఈ సర్కిల్ గీసావు కదా, దీని నుంచి నువ్వు సమాధానం చెప్పకుండా నువ్వు దాటేవో మేము యుద్ధం చేస్తాము అని చెప్పేసి మాట్లాడతారనమాట. అప్పుడు ఇక్కడ ఇతనికి వేరే ఆప్షన్ లేదు. అక్కడ ఆప్షన్ లేకుండా వేరే దారి లేక ఒప్పుకుంటాడు. ఏమని? నేను వెనక్కి తీసుకుంటాను, విత్డ్రా చేస్తాను చెప్పి ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఈ ఆవేశం, ఈ కోపం అని భయంకరంగా ఉంటది. ఓకే, ఇప్పుడు మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్తా. ఇతను ఐగుప్తు నుంచి అలెగ్జాంద్రియా వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే ఇస్రాయేల్ దేశం వైపే వెళ్ళాలి కాదు, ఐగుప్తును పట్టుకోవాలంటే ఇతను వెళ్ళే మార్గం ఇస్రాయేల్ దాటి ఐగుప్తుకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇతను ఏం చేశాడంటే ఇస్రాయేల్ దేశంతో ఓ సమాధాన ఒడంబడిక వేసుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి, చరిత్రలో జరిగింది మాట్లాడుతున్నా. మరి ఇంకా ప్రకటన గ్రంథంలో చెప్పబడే విషయం ఉంది కదా, అది కూడా ఇంక మీద జరగబోతుంది. మరి ఇప్పుడు మాట్లాడే ఆ అంత్యోకస్ ఉన్నాడు కదా, ఇది చరిత్రలో జరిగింది. ఆ చిన్న కొమ్ము, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చిన్న కొమ్ము ఉంది, ఆ చిన్న కొమ్ము యాంటిక్రైస్ట్. మరి ఇక్కడ చెప్పబడిన చరిత్రలో జరిగిన ఈ చిన్న కొమ్ము ఎవరు? యాంటిక్రైస్ట్ కాదు, ఇతర అంత్యోకస్ అనేవాడు. ఈయన వెళ్ళేటప్పుడు ఐగుప్తును పట్టుకోవాల్సి వెళ్ళేటప్పుడు ఇస్రాయేల్ దాటి వెళ్ళాలి. ఇస్రాయేల్ ఒప్పుకోలేదంటే సమాన ఒడంబడిక వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? ఐగుప్తును పట్టుకున్నాడు. మరి ఐగుప్తును పట్టుకున్న తర్వాత అలెగ్జాంద్రియా పట్టుకొని వెళ్ళడానికి వెళ్తుండేటప్పుడు ఈ రోమా సామ్రాజ్యం నుంచి ఒక మెసెంజర్ వచ్చాడు. ఆయన సర్కిల్ గీసాడు, నువ్వు నాకు సమాధానం చెప్పాలి, ఐగుప్తును వదలాలని చెప్తే ఇప్పుడు దారి లేక వదిలాడు. మరి ఇస్రాయేల్ వైపే రావాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు సమాన ఒడంబడిక వేసుకుని వెళ్ళిన ఈ అంత్యోకస్
వచ్చేటప్పుడు భయంకరంగా కోపంగా అవమానంతో వచ్చాడు కాబట్టి ఈ కోపంను ఈ ఉగ్రతను ఇశ్రాయేలు మీద చూపించాడు. ఇప్పుడు ఆ కళ గుర్తుపెట్టుకోండి. ఆ కళలో ఏముంది? దేవుని సంబంధాలన్నీ ఆ చిన్న కొమ్ము తొక్కింది, చంపింది, ఇవన్నీ చూసాం కదా. ఆకాశం ముందు నక్షత్రాన్ని రాళ్ళ కొట్టి ఏం చేశాడు? కాళ్ళు తొక్కాడు. ఇవన్నీ దేవుని బిడ్డలనే. ఏం చేశాడు? ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ కోపం అన్నిటినీ ఇశ్రాయేలు మీద చూపించి మందిరం వెళ్ళాడు. మందిరం వెళ్ళి పందిని ఏం చేశాడు? అక్కడ దహన బలి చేశాడు. తానే వెళ్ళి కూర్చుని నేనే దేవుడు అన్నాడు. తర్వాత తన ప్రతిమను పెట్టేసి ఆయన ఏం చేశాడు? దీనే మీరు ఆరాధించారు. కోపంలో అన్ని చేస్తున్నాడు. దగ్గర మోసే పెట్టిన ధర్మశాస్త్రంలో అన్నిటిని కూడగొట్టి నాశనం చేసి ఆ సంస్కృతిని మొత్తానికి మార్చివేశాడు. అది ఇతను చేసిన పని అన్నమాట. ఎందుకు అని చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు విషయములుగా అర్థం చేసుకోవాలి. ఇది మనకి చరిత్రలో జరిగింది. చరిత్రలో జరిగినదిని దీని చిన్న కొమ్ము అని దర్శనం ఇచ్చి ఇది మాట్లాడబడింది. ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఆ తర్వాత వస్తుంది. రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత మనకు అన్ని తెలుసు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం ప్రారంభమైన నుంచి యేసు ప్రభువారు ఉన్నారు కదా. కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభువారు అక్కడ ఆ తర్వాత పుట్టారు, వచ్చారు, అన్ని జరుగుతుంది. రోమా సామ్రాజ్యం ఇప్పుడు భయంకరంగా ఉంది అనమాట. దీని ముందు జరిగింది ఇది. ఇప్పుడు ఈ కళ చూసేసి ఈ దర్శనంలో మన ఈ అంత్యోకస్ చరిత్రలో జరిగిపోయిన ఈ అంత్యోకస్ మ్యాటర్ ఎలా చూడాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అని చూడాలి, కానీ ఇదే యాంటీ క్రైస్ట్ అని చూడకూడదు. చాలా మంది ఈ విషయంలన్నీ అక్కడ ప్రకటన చెప్పబడిందన్నీ కూడా ఒకేలాగా ఉందని చెప్పేసి ఈ చిన్న కొమ్ము ఈ అంత్యోకస్ ఏం చేస్తారు? యాంటీ క్రైస్ట్ అంత్యక్రీస్తు అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఇది ఒక టైప్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. అంటే ఆ రోజు రాబోయే రోజుల్లో అంత్యక్రీస్తు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఏం చేయబోతున్నాడో ఇతను ముందే ఇలాగే ఒక టైప్ గా అలాగే చేసి ఉన్నాడు. అది చరిత్రలో ముందే జరిగిపోయింది. మరి ఇప్పుడు 8:16 ఉంది కదా. ఈ 8:16 మనం ఏదైతే మాట్లాడబోతున్నామో ఈ దర్శనం గురించి, ఇది చివరి రోజు సంబంధించిన దర్శనం. ఇది మీకు తెలియాలంటే నేను 2 వచనములు చదువుతాను. దానియేలు 8:16-17 మరి ఒకసారి మీకు చదువుతాను, మీకు అర్థమవుతుంది. 16-17 చూడండి. అంతటా ఊలాయి నది తీరములో మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుష్యుని స్వరము వింటిని. అంటే దేవుడు మాట్లాడుతున్నారు. అది గేబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. దేవుడు గబ్రియల్ దగ్గర ఏం చెప్తున్నాడు? ఈ దర్శన భావమును ఏదైతే ఉందో అది దానియేలుకు తెలిసేట్టుగా అర్థం చేసేట్టు ఈ భావమును నువ్వు తెలియచెప్పు అని చెప్పారు దేవుడు. ఇప్పుడు 17 చూడండి. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. ఎవరు? గబ్రియలు. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని. ఎవరు? దానియేలు. అతడు నరపుత్రుడా ఈ దర్శనం ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. నరపుత్రుడా ఎవరు? గబ్రియలు దానియేలుకి చెప్తున్నారు. నరపుత్రుడా ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. అర్థమైందా? ఏదైతే ఇప్పుడు ఈయన చూసారో దీని ముందు చూసిన దర్శనం ఏది? అక్కడ నెబుకద్నెజర్ దగ్గర. ఇప్పుడు చూసిన దర్శనం, ఈ దర్శనం ఏంటి అంటే ఇది అంత్యకాలం గూర్చినది. అందుకని ఇప్పుడు ఇంక మీద మాట్లాడబోయే ఈ దర్శనం వచ్చేసి అంత్యకాలంకు సంబంధించింది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏదైతే ఆ దర్శనం గురించి మాట్లాడిందో ఆ దర్శనం ఇక్కడ చెప్పబడింది. ఇది దీనికే ఇక్కడ అంత్యకాలంకు సంబంధించని నువ్వు తెలుసుకో అని చెప్పేసి. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అని చూస్తే ఇప్పుడు చూడండి, రోమా సామ్రాజ్యం, బబులోన్ సామ్రాజ్యం నెబుకద్నెజర్ అయిపోయింది. మాదిగా పారసీకుల రాజ్యాంగం అయిపోయింది. గ్రీక్ రాజ్యం వచ్చింది. ఒక రాజు 4 రాజులు అయ్యారు. చిన్న కొమ్ములు వచ్చింది అంత్యోకస్, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం చరిత్రలో వచ్చింది, అది కూడా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఈ రోమా సామ్రాజ్యం అయిపోయిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఉందా లేదా? పెద్ద గ్యాప్ ఉంది. ఎందుకంటే ఈ చివరి రోజుల
ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ఇంకా రాలేదు కదా, మధ్యలో పెద్ద ఓ ఎడపాటు ఉంది. ఈ ఎడపాటు ఏంటి? ఈ ఎడపాటు ఏంటి? ఇదే సంఘకాలం. అర్థమైందా మీకు? చరిత్రములో ఈ 4 శిల్పంలో, ఈ శిల్పం ఉంది కదా, శిల్పం అంటే మీరు చూడలేరు కదా, ఈ శిల్పం ఉండే ఈ 4 రాజ్యములు కూడా అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎడపాటు ఉంది. ఈ ఎడపాటులోనే మనం ఉన్నాము. ఇది సంఘకాలం. ఈ సంఘకాలం ముగింపు వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? చివరి రోజుల ముగింపు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలం, ఆ 7 ఏళ్ల శ్రమ కాలం ముగింపులో ఇంకా అంతం వస్తుంది కదా, అదేనమాట. మరి ఇప్పుడు మనం ఈ చిన్న కొమ్ము గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే దానియేలు దర్శనంలో చిన్న కొమ్ము గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ దానియేలు దర్శనంలో చిన్న కొమ్ము అనేది మాట్లాడేది 4 రాజ్యం నుంచి అని చెప్పాం కదా. ఇది యాక్చువల్ గా రివైవ్డ్ రోమన్ ఎంపైర్, అంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంలో 10 రాజ్యములు, అంటే కింద 10 వేలు ఉన్నాయి కదా, ఆ శిల్పంలో కింద పాదం 2 పాదములు ఉంటాయి. ఈ 2 పాదములలో 10 వేళ్ళు. ఈ 10 వేలు 10 రాజ్యములు, 10 రాజులు. ఈ 10 రాజ్యముల నుంచి ఒక్క రాజు లేస్తాడు, అతనే అంత్యక్రీస్తు. అర్థమైందా మీకు? ఈ 10 రాజ్యముల నుంచి ఒక్క రాజు లేస్తాడు, ఆ ఒక్క రాజే అంత్యక్రీస్తు. అందుకని ఇక్కడ అంత్యోకస్ అంటే చరిత్రలో నెరవేర్పు వచ్చిన అంత్యోకస్ ఉన్నాడే చిన్న కొమ్ము. ఈయన ఏం చేశాడు? వెళ్ళడానికి, ఇశ్రాయేలు దాటి వెళ్ళడానికి సమాన ఉడంబడిక వేసుకున్నాడు. మరి వచ్చేటప్పుడు ఆ కోపం, ఆ అవమానం తట్టుకోలేక దానన్నీ ఎక్కడ చూపించాడు? ఇశ్రాయేలునే చూపించాడు. అలాగే రేపు యాంటిక్రైస్తు ప్రకటన గ్రంథంలో ఏదైతే మాడబోతున్నామో అతను కూడా సమాధాన ఉడంబడిక వేసుకుంటాడు. వేసుకుని 7 ఏళ్ల సమాధాన ఉడంబడికల 3.5 సంవత్సరంలో ఏం చేస్తాడు? ఆయన సమాధాన ఉడంబడికను బ్రేక్ చేస్తాడు. సో బ్రేక్ చేసి ఏం చేస్తాడు? మొదట్లో మనం చూసాం కదా, ఈ చరిత్రలో నెరవేర్పు వచ్చిన అంత్యోకస్ చేసిన అన్ని పనులు ఈ అంత్యక్రీస్తు కూడా చేస్తాడు. అంటే దాన్ని మనం అబోమినేషన్, ప్రకటన గ్రంథంలో చెప్పబోయే ఈ యాంటిక్రైస్తు వచ్చేసి చేసేది అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటాం. ఏంటిది? అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం అని చెప్తాం కదా. అది ఇంకా శ్రమల కాలంలో జరగబోయేది రెండోసారి. మొదటిసారి చరిత్రలో ముందే అంత్యోకస్ చేశాడు. మీకు అర్థమైందా? క్లియర్ గా? సందేహం ఉందా? ఓకే, ఇప్పుడు నేను సమ్మర్ లాగా చెప్తా. ఇప్పుడు ఏదైతే మనం ధ్యానం చేసామో దాన్ని మీకు సమ్మర్ లాగా చెప్తా. చూడండి, ఒక పొట్టేలు, 2 కొమ్ములు, అది మాదిగా పారసీగా రాజ్యములు. మీకు అర్థమైంది? 2 రాజులు. దాని తర్వాత మేకపోతు, 1 రాజు, 2 కళ్ళ మధ్యలో పెద్ద కొమ్ముంది కదా, అది గ్రేక రాజు. మొదటి గ్రేక రాజు అలెగ్జాండర్ ద గ్రేట్. మరి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన జనరల్స్, కెప్టెన్స్ ఉంటారు కదా, తాపదులు, వీళ్ళు 4 దశల ఆ రాజ్యంను విడగొట్టి వీళ్ళు పాలన చేశారు. ఈ 4 రాజ్యం నుంచి బయటలో పడింది ఒక చిన్న కొమ్ము కదా. ఈ 4 రాజ్యం నుంచి బయటలో పడింది ఒక చిన్న కొమ్ము. అది చరిత్రలో అంత్యోకస్ ఎపిఫానెస్. మరి రాబోయే ప్రకటన గ్రంథంలో అది అంత్యక్రీస్తు. ఇప్పుడు ఈ చిన్న కొమ్ము పెద్దది ఏం చేశాడు? దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తాడు. దేవుని బిడ్డలను చంపడం, యుద్ధం చేయడం, ఇవన్నీ ఆయన చేస్తుంటాడు. ఏది ఇప్పుడు మనం మాట్లాడేది చరిత్రలో ఉండేది. ఏం చేస్తుంటాడు? చేసి ఏం చేశాడు? అక్కడ బలులన్నీ ఆపివేసి, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో బలులన్నీ ఆపివేసి ఏం చేశాడు? పందిని దహన బలిగా ఇచ్చాడు. తానే వెళ్ళి కూర్చుని దేవుడు అన్నాడు. తర్వాత తన ప్రతిమని పెట్టి ఏం చేశాడు? ఆరాధించమని ఇవన్నీ చెప్పాడు. ఈ అంత్యోకస్ ఎపిఫానెస్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ యాంటిక్రైస్ట్ కాదు, టైప్ ఆఫ్ యాంటిక్రైస్ట్. ఇది ఈయన ఈ 4 సామ్రాజ్యములలో, ఏది ఆ శిల్పంలో చూసిన 4 సామ్రాజ్యంలో చూసిన ఈ దర్శనం అన్నమాట. మరి ఇంకా నిజంగా రాబోయేది, ఈ దర్శనంలో నిజంగా రాబోయేది కూడా ఆయన చూసి ఉన్నారు. మనం దీని తర్వాత చూస్తుంటాము. ఇప్పుడు ఈ దర్శనం ఎంత ఒక ముఖ్యమైన దర్శనం అంటే, అంత్యోకస్ ఎలా చేశాడో ఇశ్రాయేల్లో మందిరంలో వెళ్ళి
ఇలాగే ప్రకటన గ్రంథం మనం వెళ్ళేటప్పుడు అంత్యక్రీస్తు కూడా ఈ పనులే చేయబోతున్నాడు. శ్రమల కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ పనులే చేయబోతున్నాడు. ఇంకా వచ్చే విషయంలో వచ్చే వారు మనం చూద్దాం. దేవునికే మహిమ కలుగును గాక.